యేసయ్యను చూడాలంటే ఏం కావాలి? ఏం కావాలి? యేసయ్యను చూడాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే నేను పాపినని ఒప్పుకోవాలి. తెలిసి పాట ఒక లైన్లోనే మొత్తం అంతా వచ్చేద్ది. జాగ్రత్తగా గమనించాలి. నాకు కనబడు అని మనం ప్రార్థన చేయాలి అంటే మనలో ఏం కావాలండి? నాతో మాట్లాడు అని మనము ప్రార్థన చేయాలంటే మనలో ఏం కావాలండి? ఆయన మాట్లాడితే వినేటువంటి అనుభవం మనకు కావాలి. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, చాలాసార్లు చెప్పాను, మనం మాట్లాడుతుంది తప్ప ఎదురు మాట్లాడితే వినే రకం కాదు మనం. ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడైనాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అది నాతో మాట్లాడు అని అన్నామని అంటే మనం ఏం చేయాలి? ముందు వినాలక్కర్లేదా? ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన ఓగుతూనే ఉంటాడు, ఆయన చెబుతూనే ఉంటాడు. మనం ఏం చేద్దాం? అది జాగ్రత్తగా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్ మిషన్ వాళ్ళు ఇంకో ప్రార్థన కూడా చేస్తారు. దేవా త్వరగా రమ్ము. ప్రార్థన చేస్తారు, చేయరా? ఆయన త్వరగా వచ్చేస్తే మనం ఎలా ఉండాలి? అదే చెప్పాను, ఆత్మీయంగా ఆలోచించాలని చెప్పింది. అందుకే ఈ మాట ధైర్యంగా మనం చెప్పాలంటే ఏం కావాలి? మనకి సిద్ధపాటు కావాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.